హాయ్ హలో నమస్తే. దళిత నాయకులు రారా, దళిత నాయకులారా, దళిత ప్రజలారా, దళితులారా, మీకు కొద్దిగన్నా నేను చాలా సార్లు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మన ఇన్స్పిరేషన్. ఆయన చూసి దళితులు నేర్చుకోండి అనంటే మీకు కోపం వచ్చింది. ఎవరు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి. సరే కానీ పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవడానికి అపోనెంట్‌ని చూసి నేర్చుకుని వైసీపీ‌ల కోపం వచ్చింది. నేను ఇప్పుడు చెబుతున్నా. కనీసం అంబటి రాంబాబుని చూసి నేర్చుకోండి అని చెప్తున్నా. అంబటి రాంబాబుని చూసి నేర్చుకోండి. ఆయన కాపే, ఈయన కాపే. కాపులను చూసి నేర్చుకోండి. అగ్రవర్ణాలను చూసి నేర్చుకోండి. అగ్రవర్ణ కులాల వాళ్ళ యొక్క యూనిటీని గురించి నేర్చుకోండి. అగ్రవర్ణ కులాల వాళ్ళు చేసేటువంటి ఐకమత్యాన్ని గురించి నేర్చుకోండి. దళిత నాయకులారా, దళిత నాయకులారా నేర్చుకోండి. వినండి అంబటి రాంబాబు ఏమన్నాడు. నమస్తే. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ ఉద్భవించాయి. కొన్ని తెలుగు 20 లక్షల సమర్పణ అంట. ఈయనెవరో పవన్ కృష్ణమూర్తట. నాకైతే పెద్ద పరిచయం లేదు. ఆయన ఏమన్నాడో మీరు ఒకసారి వినండి, తర్వాత చెప్తాను. నేను జస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా టాపిక్. సాయి కృష్ణ తల్లి ఒక్కటే ఉండిపోయింది. కొడుకు చనిపోయాడు, కూతురు పెళ్లి చేసుకెళ్ళిపోయింది, భర్త లేడు, ఆమె భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. తలా కాస్త వేసుకొని ఆమెకు డబ్బులు ఇద్దామని నిర్ణయించుకున్నాం. అది ప్రకటించాం కూడా. ఆ తర్వాత 40 మంది కాపు నాయకులు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 40 మంది కాపు నాయకులు, ఒక్కొక్కరిని 50,000 చొప్పున కలెక్ట్ చేసి 20 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఆమెకు డీడీ ఇచ్చాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మ్యాటర్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బర్డ్ మీడియా అని చెప్పి ఒక కృష్ణమూర్తి అని ఒక అతను ఉన్నాడు. అతను నా మీద కూడా ఒక వీడియో పెట్టాడు గతంలో. సరే ఎనివే, అతను యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాడు. అతనికి ఒక 2 లక్షల వరకు ఉన్నారు, 2 లక్షల వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మంచి రీచ్ ఉంది అతను ఈ అంబటి రాంబాబు గారు 20 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి 20 లక్షల సమర్పణ అని చెప్పి ఒక వీడియో పెట్టాడంటండి అతన్ని అంబటి రాంబాబు మీద. దానికి కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు గారి ఛానల్ ఉంది కదా, ఈ అంబటి రాంబాబు గారి ఛానల్లో అంబటి రాంబాబు గారు ఒక పెద్ద సత్యం చెప్పారు. ఏంటంటే, సాయి కృష్ణ అనేటువంటి ఒక కాపు కుర్రోడు చనిపోతే, లాకప్ డెత్కి చనిపోతే, ఎవరు సాయి కృష్ణ అనే ఒక కాపు కుర్రోడు చనిపోతే 40 మంది కాపు నాయకులు కలిసి తలా 50,000 వేసుకొని ఆ కాపు నాయకుడికి సంబంధించిన ఆ తల్లికి 25 లక్షలు ఇచ్చాము అని. ఎవరిచ్చారట? 40 మంది కాపు నాయకులు తలా 50,000 ఇచ్చుకొని ఇచ్చి వాళ్ళకి సహాయం చేశారట. నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా. ఎంతమంది దళిత నాయకులు ఇలా దళితులకు సహాయం చేశారు? దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు, దళిత కార్పొరేటర్లు, దళిత సర్పంచులు, దళిత నాయకులారా, ఎంతమంది మీరు ఇలా అసలు ఫస్ట్ మీకు యూనిటీ ఉందా? ఒక కాపు నాయకుడి మీద ఒక గొడవ జరిగితే 40 మంది కాపులు ఏకంగా మాట్లాడుకున్నారు. అసలు మీ దళిత నాయకులు ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటారా? ఫస్ట్ మీరు మీ దళిత నాయకులు ఒకరికొకరు ఫోన్ చేసుకునే ధైర్యం ఉందా? ఫస్ట్ ఇద్దరు దళిత నాయకులు మాట్లాడుకుంటే వెంటనే మీకు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఎందుకు గ్రూపులు కడుతున్నారు మీరు? మేము చెప్తేనే మీరు మాట్లాడుకోవాలంటున్నారా? అదన్నా చెప్పండి బయటికి. ఎందుకు దళిత నాయకులు ఒకరికొకరు ఫోన్ చేసుకోడు? ఎందుకు దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దళిత లీడర్స్? మీ దళిత నాయకులు ఒక 40 మంది కాపు నాయకులు కలిసి మాట్లాడుకొని కాపు దళితులకు ఇచ్చినప్పుడు ఈ దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలకి మీకు అసలు వాట్సాప్ గ్రూప్ ఉందా కనీసం? ఇదిగో మా దళిత అట్రాసిటీ జరిగింది, దళిత నాయకులుగా పార్టీలకు అతీతంగా తర్వాత పక్కన పడేయండి. ఈ కలిసిన కాపులు మొత్తం వైసీపీ కాపులట. వైసీపీలో ఉన్న దళితుల మొత్తానికి మీకు వాట్సాప్ గ్రూప్ ఉందా? టీడీపీలో ఉన్న దళితుల మొత్తానికి వాట్సాప్ గ్రూప్ ఉందా? పోనీ యునైటెడ్గా మీ కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నారా? చూసి నేర్చుకోండి దళిత నాయకులారా, చూసి నేర్చుకోండి అని నేను రోజు మొత్తుకుంటుంది. అందుకే వాళ్ళ అగ్రవర్ణాల వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళ యొక్క యూనిటీని చూసి, వాళ్ళ కులాలని, వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు ఎలా కాపాడుకుంటారో చూసి సిగ్గు తెచ్చుకోండి అని నేను చెప్తుంది. అదే సిగ్గు తెచ్చుకోండి, వాళ్ళు ఎలా కాపాడుకుంటారో వాళ్ళ కులాలని. మీరు ఉన్నారు ఎందుకు? మీ వల్ల మా సమాజానికి ఉపయోగం ఏంటి? దళిత నాయకుల వల్ల మీ సమాజానికి ఉపయోగం ఏంటంటున్నా. ఒక దళిత అట్రాసిటీ జరిగితే పార్టీ అధ్యక్షుడు మీకు ఫోన్ చేసి వెళ్ళమంటే తప్ప మీ అంతటా మీరుగా మాట్లాడుకొని, అరే మన దళితుడిని ఇబ్బంది పెట్టారట, మనం వెళ్ళి మాట్లాడదామని ఏ రోజన్నా మీరు యునైటెడ్గా తలా 5,000 వేసుకున్నారో? వాళ్ళు ఒక్కొక్కరు 50,000 వేసుకొని 25 లక్షలు ఇచ్చారు కాపుకురుడికి. మీరు 5,000 వేసి కనీసం ఒక 20,000 ఇచ్చారా ఇవ్వకున్న దళితులకు? మీరు దళిత నాయకులారా చెప్తున్నా, మీకు 20,000 ఇచ్చారా మీరు?
సిగ్గు తెచ్చుకోండి అని నేను అదే చెప్తున్నా. నాకు తెలిసి మీరందరూ పగబడతారు. వైసీపీ వాళ్ళు పగబడతారు, టీడీపీ వాళ్ళు పగబడతారు, బీజేపీ వాళ్ళు అలా పగబడతారు. చివరికి దళితులు కూడా పగబడతారు నా మీద. కానీ నేను సత్యం మాట్లాడుతున్నాను. నేను నిజం మాట్లాడుతున్నాను. మీ అందరికీ మేము త్వరలో నేను అంబేద్కర్ మీద ఒక పెద్ద ఉద్యమం తీసుకురాబోతున్నాను. నా టార్గెట్ దళిత నాయకులే. నా టార్గెట్ దళితులు, ఎస్సీ, ఎస్టీ నాయకుల మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఇక నుంచే. మీరు మారాలి. మీరు కూడా వాళ్ళకున్నటువంటి జాతి మీద ప్రేమ వచ్చేంత వరకు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటా. నా టార్గెట్ వాళ్ళు కాదు. వాళ్ళదేముంది పాపం, వాళ్ళదేముంది. ఆధిపత్యం కోసం ఎవరన్నా పోరాడతారు. మీరు ఆధిపత్యం కోసం పోరాడతలేదు, మీరు బానిసత్వం కోసం పోరాడుతున్నారు. ఇది జరగదు. ఇది కుదరదు ఇక నుంచి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి ఆధిపత్యం ఎలాగ పవర్ తెచ్చుకున్నాడు అంటే, సరే అపోనెంట్ని పొగుడుతున్నాడు, వీడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని కూడా అంటారు నన్ను. ఎందుకు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి అని అంటే, ఆ మాట కూడా అంటారు. పవన్ కళ్యాణ్ పేటీఎం అంటారు నన్ను ఏదో ఒక రోజు. సరే ఆ మాట అంటున్నారని ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ నన్ను పవన్ కళ్యాణ్ పేటీఎం అంటారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఐడియాలజికల్ ఈజ్ మై అపోనెంట్. పవన్ కళ్యాణ్ ఈజ్ మై అపోనెంట్ ఐడియాలజికల్లీ. బట్ అంబటి రాంబాబుని చూసి నేర్చుకోండి అంటున్నా. అంబటి రాంబాబుని చూసి నేర్చుకోండి. 40 మంది కాపు వైసీపీ నాయకులు 50,000 తీసుకొని ఒక కాపు కుర్రోడికి డబ్బులు ఇచ్చారు. ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకు మీకు కనీసం వాట్సాప్ గ్రూప్ ఉందా స్వామి? మహానుభావులారా, వాట్సాప్ గ్రూప్ ఉందా మీకు కనీసం? ఒకరినొకరు ఫోన్ చేసుకొని మనం దళిత సమాజం మనం మాట్లాడుకోవాలని పోనీ అది చేస్తారా మీరు? చేస్తున్నారేమో నాకు తెలియదులేండి. నాకు చెప్పి చేయరు అవన్నీ. చేస్తున్నారేమో నాకు తెలీదు. చేస్తే రిఫ్లెక్షన్ కనపడాలి కదా. టక్కన ఒక అట్రాక్టివ్ రాగానే రిఫ్లెక్షన్ కనపడాలి కదా. ఓకే, రిఫ్లెక్షన్ రా. నేను అదే అంటున్నా. అల్టిమేట్లీ నేను ఒకటే చెప్పదలుచుకుంది. ఓకే, ఎంతసేపు మాట్లాడినా నాకు ఎదురు. ఓకే, నేను 8 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా ఈ వీడియో. నేనేమంటున్నానంటే, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మరి రీసెంట్ దారుణంగా ఏంటంటే, రీసెంట్గా ఒక అట్రాసిటీ జరిగితే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, మీ లోకల్ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఏముందన్న దళితులు వదిలేయండి అన్న, వాళ్ళు దళితులు పాపం వాళ్ళు ఏదో అక్కడ వాళ్ళకి ఏం లేదన్న, అక్కడ పక్కన చేరేసి కూర్చోబెడతారు వాళ్ళని అని అన్నారు. వాళ్ళది ఏం లేదన్నా, చేరేసి కూర్చోబెడతారన్నారండి. సరేనండి, చేరేసి కూర్చోండి. ఎందుకు మీ డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి చేరేసి కూర్చోండి. ఆ చైర్లో ఉన్నప్పుడు నీకు 10,000 ఇస్తారు కదా, ఆ 10,000 ₹1 ఇవ్వండి. ₹1 మీ కమ్యూనిటీ ఖర్చు పెట్టండి. మీ కమ్యూనిటీకి డొనేషన్ చేయండి. మీ ప్రజలకు డొనేషన్ చేయండి. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, మీరు మీ ఎవడో ఒకడు మాట్లాడతాడు కమ్యూనిటీ గురించి, కనీసం వాడికన్నా హెల్ప్ చేయండి. మా అంబేద్కర్ యొక్క మేము అన్న రమేష్ పబ్లిక్ ఫండింగ్ చేయమంటే నేను చేయను. పబ్లిక్ ఫండింగ్ని ఎమ్మెల్యేలు, ఎంపీలను అడుగుతాను. మాకు ఫండింగ్ చేయమనంటే ఎవరు ఇస్తారు? ఎమ్మెల్యేలు పేదలకి ఎవరు? మా దళిత ఏమంటారు, మా అంబేద్కర్ దానికి ఇస్తారా? మేము ఫండింగ్ చేయాల్సి, మా ఏడీఎస్కి ఫండింగ్ చేయాల్సి వస్తే నేను పేదలను అడగను. ఈ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని అడుగుతాం మీరు ఫండింగ్ చేయండి అని. మీరు ఫండింగ్ చేయలేదనుకోండి అంటే మీరు మా మీద మీకు ప్రేమ లేనట్టు, మా దళిత సమాజం మీద మీకు ప్రేమ లేనట్టు. వాళ్ళని చూడండి, వాళ్ళు ప్రేమ చేసుకున్నారు అంటే మీ ఏడీఎస్కి హెల్ప్ చేస్తే ప్రేమ లేనట్టు అంటే, మా ఏడీఎస్ మీరు చేయట్లేదు, మీరు చేయాల్సింది మేము చేస్తున్నాం కదా. దళిత సమాజానికి మీరు చేయాల్సింది మేము చేస్తున్నాం కదా. కానీ సార్ నేను ఎవరిని అడగల, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ మేము ఏడీఎస్కి ఫండింగ్ చేయాల్సి వస్తే, ఒకవేళ మేము ఏడీఎస్కి ఫండ్ రైజింగ్ చేయాల్సి వస్తే, ఈ పేదలని అడిగేది లేదు. నంబర్ ఇచ్చేసి ₹5 అండి చేసేది లేదు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకోం, మీరు మాకు ఇవ్వాల్సిందే. ఓకే, త్వరలో, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అది చేసేటప్పుడు చూద్దాం, ఇప్పుడు చేయట్లేదు. నేను అనేది ఒకటే, అంబటి రాంబాబు గారు 40 మంది కాపులని గ్యాదర్ చేసి వాళ్ళ కాపు కుటుంబానికి సహాయం చేసినప్పుడు, ఈ దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కనీసం యూనిటీగా ఉండండి స్వామి. మీకు కనీసం యూనిటీ ఉందా? ఒకరినొకరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారా? ఒక దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీని మాట్లాడుకుంటారా? ఓకే, యుగోలు ఎందుకు స్వామి? యుగోల ద్వారా ఏం సాధిస్తాము? యుగో ఉంటే డబ్బులు మాత్రమే సంపాదిస్తారు. మీరు మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీలకు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. కానీ యుగో ఉంటే సమాజానికి ఏం ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోరు మిమ్మల్ని. అంబేద్కర్ని గుర్తుపెట్టుకున్నట్టు మిమ్మల్ని ఎవడు గుర్తుపెట్టుకోడు.
మీరేదో అక్కడ ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేస్తారు, లేకపోతే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేస్తారు, సీనియర్ మోస్ట్ అయితే 20 సంవత్సరాల తర్వాత ఇదిగో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అని చెప్పేసి కొత్త ఎమ్మెల్యేని, పాత ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకోవట్లేదు ఈ మధ్య. పాత ఎమ్మెల్యేని కూడా ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, కొత్త ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకుంటారు. ఆ కొత్త ఎమ్మెల్యే ఆ పదవి పోయిన తర్వాత వాళ్ళు కూడా గుర్తుంటారు. ఇదిగో సో అండ్ సో ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఆ నియోజకవర్గాలు, అద్దంకి నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఓసీ క్యాండిడేట్లు అండి. అద్దంకి నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే 15 సంవత్సరాలు పనిచేసినట్టు ఆయన పేరేందని అడుగుతారు, ఆయన పేరేంటని అడుగుతారు. ఎందుకు ఈ ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు. అంబేద్కర్ ఆయన పేరేంటి అని అడగరు, ఎవరు అని అడగరు అంబేద్కర్ని. ఎందుకు? సమాజం కోసం, ఆయన కమ్యూనిటీ కోసం చేశాడు. మీరు కూడా ఏదో ఒకటి చేయండి సహోదరులారా. థ్యాంక్ యూ. నమస్కారం.